మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓ పిల్లగా వెంకటి ఊర్లలో నుండి అమెరికా వరకు ఎక్కడ చూసినాను కూడా ఆ సాంగ్ ఎంత ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. కొన్ని ఇయర్స్ కష్టం మాకు సక్సెస్ వచ్చిందని అయితే నేను చెప్తాను. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ ఫోక్ సాంగ్ చేస్తారు? ఒక 2 years నుంచి చేస్తున్న ఫోక్ సాంగ్స్. మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 2 years. తక్కువ ఏజ్ ఈ సక్సెస్ రావడం, దాంతో పాటు ఈ మూవీలలో అవకాశం రావడం ఎలా? సో మీరు అడిగిన క్వశ్చన్లోనే నా అభిప్రాయం కూడా మీరే చెప్పేసిండ్రు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దా విక్రమ్. ఇప్పుడు ప్రపంచం అంతా ఫోక్ సాంగ్స్లో ఒకటే ఒక్క పాట మారుమోగుతూ ఉందని చెప్పవచ్చు. అది ఓ పిల్లగా వెంకటి. ఇది ఊర్లలో నుండి అమెరికా వరకు అన్ని ఎక్కడ చూసినాను కూడా ఆ సాంగ్ అంతా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. తన అందంతో, నృత్యంతో యువకుల మనసులు దోచుకున్న పూజా నాగేశ్వర్ మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి సుమన్ టీవీ తరఫున ఒకసారి పూజా నాగేశ్వర్ గారికి మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే పూజా గారు. నమస్తే అండి. మేడం చెప్పండి, ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక్క పాటతోని మొత్తం ప్రపంచాన్ని ఒక నృత్య సాగరంలో మీరు ముంచేశారని చెప్పవచ్చు. ఒక అందమైతేనేమి, ఒక నృత్యం అయితేనేమి, ఒక అభినయం అయితేనేమి, ఈ పాట వల్ల ఇంత క్రేజ్ రావడానికి మీకు ఎలా అనిపిస్తున్నాయి మేడం? ఈ పాట వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఇక్కడ ఒక విషయం, అది మీకు పరిచయం అయింది నైట్కి నైట్. కాకపోతే దాని వెనకాల కొరియోగ్రాఫర్ కానీ నాది కానీ ప్రతి ఒక్కరిది కొన్ని ఇయర్స్ కష్టం మాకు సక్సెస్ వచ్చిందని అయితే నేను చెప్తాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ. అంటే ఈ సాంగ్ కంటే ముందు మీరు ఇంకా ఈ ఫోక్స్లో ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ ఫోక్ సాంగ్స్ చేస్తాం? ఒక 2 years నుంచి చేస్తున్న ఫోక్ సాంగ్స్. 2 years నుండి చేస్తున్నారా మేడం? అంటే కరెక్ట్గా ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే 2 years. అది చేసినప్పుడు ఒక 1.5 year అప్పుడు ఉంటుంది అన్న. అవునా? ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు 1.5 year ఆ టైంకి. 1.5 year. రాబోయే ప్రాజెక్టుల గురించి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఒకసారి చెప్పండి. అంటే రాబోయే ప్రాజెక్ట్స్ అంటే ప్రజెంట్ సాంగ్స్లో అయితే ఓకే, జర్నీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా మారిందని చెప్తాను. అండ్ సీరియల్ ఆఫర్స్ వచ్చినాయి, మూవీస్ వస్తున్నాయి. సీరియల్స్ నేను మ్యాక్సిమం రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నా టైమింగ్స్ మ్యాచ్ అవ్వవు. యాక్చువల్లీ అది నాకు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి, కానీ టైమింగ్స్ మ్యాచ్ అవ్వక కొన్ని ఇబ్బందుల వల్ల అది రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. మూవీస్ లో బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. అది అట్లనే ఈ సాంగ్ వచ్చినాకని కాదు, లో బడ్జెట్ ఫిల్మ్స్ అయితే ఈ సాంగ్ షూట్ జరిగే టైంలో ఆల్రెడీ 1-2 షెడ్యూల్స్ అయిపోయి ఉన్నాయి అప్పటికి మూవీస్. అలా ఈ సాంగ్ చూసి ఇట్లా జబర్దస్త్ కానీ సీరియల్ ఆఫర్స్ కానీ వచ్చినాయి. మూవీ అవర్స్ అంటా ఉన్నారు మేడం. మామూలుగా మూవీ అమ్మాయిలు అంటే మన తెలుగు నేటివిటీ ఉన్న అమ్మాయిలు వెళ్ళడం చాలా తక్కువ. మీకు ఇంత తక్కువ ఏజ్ లో ఈ సక్సెస్ రావడం, దాంతో పాటు ఈ మూవీలలో అవకాశాలు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలు కొంచెం కష్టమే, కాకపోతే నాకు మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నాకు ఏ ఇబ్బందులు లేకుండా నేను హ్యాపీగా ఎలా వచ్చిందో అట్లా అంతే ఫాస్ట్ గా ముందుకు వెళ్తా ఉన్నా. అది నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే మామూలుగా హీరోయిన్స్ అంటేనే ఇప్పుడు బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ రకరకాల ప్లేసుల నుంచి ఇక్కడ వాళ్ళు హీరోయిన్ గా ఇది చేస్తా ఉన్నారు. మన తెలుగు నేటివిటీ వాళ్ళు చాలా తక్కువ. మళ్ళీ ఈ మధ్య మీరు గమనిస్తే మన తెలుగు నుంచి తక్కువ మంది అయినా అని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. అవును, ఆపర్చునిటీస్ ఎక్కువ అయిపోయినాయి. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ తల్లిదండ్రుల సపోర్ట్ అని చెప్తా ఉన్నారు. మీకు చిన్న ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ప్రతిదీ ఎంకరేజింగ్ గా ఉంటది. ఈ ఫీల్డ్ అనే కాదు, నేను ఇంకేదైనా ఎంచుకున్నా కానీ అందులో ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. మా పేరెంట్స్ ది ఒకటే పాలసీ, పిల్లలకి ఏది ఇష్టమో అందులోనే మనం ముందుకు తీసుకెళ్తే దాంట్లో ఇంకా పై స్థాయికి వెళ్తారు. వాళ్ళకి మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు అక్కడే ఆగిపోతారు అన్నది ఉంటది. సో ప్రతి ఒక్కరికి అట్లాంటి పేరెంట్స్ ఉంటే ఎవరైనా ఇంత జెట్ స్పీడ్ తో వెళ్ళిపోతారు. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏ మూవీలో యాక్టివ్ చేస్తా ఉన్నారు? ఒకసారి ఆ మూవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మాతో పంచుకోండి. ప్రజెంట్ నేను చేసే మూవీ అయితే ప్రజెంట్ వర్క్ చేసేది #GG. సో దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే #GG మీనింగ్ గాయ్ గత్తర్. ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది,
మంచి లవ్ స్టోరీ, ఫుల్లీ ఫన్, చాలా మంచి మూవీ. ఎందుకంటే ఇది ఆడియన్స్ పరంగా కాకుండా నా పర్సనల్గా చెప్పాలంటే ఈ మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా నాకు ఒక హోప్ ఉంది, నాకు ఒక స్టెప్ నా లైఫ్లో నేను ఎదిగినట్టు ఉంటుందని. సో #GG అయితే చేస్తున్నాను ఇప్పుడు. కల్కి యుగ ప్రొడక్షన్స్ మొత్తం న్యూ టీమ్. కాకపోతే యూట్యూబ్ స్టార్స్ ఎవరైతే యూట్యూబ్లో ఫేమ్ ఉంటారో వాళ్ళతో ఈ మూవీ అంతా జరుగుతుంది. మొత్తం క్యాస్ట్ మొత్తం యూట్యూబ్లో ఎవరైతే ఫేమస్ అవి ఉంటారో వాళ్ళంతా ఉన్నారు ఈ మూవీలో. ఇప్పుడు సినిమా రంగంలో తెలంగాణ నేటివిటీ తప్పనిసరి అయి పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ నేటివిటీకి సంబంధించిన ఒక సాంగ్ కానీ లేకపోతే ఆర్టిస్టులను తీసుకోవడం కానీ తప్పనిసరి ప్రతి ఒక్క సినిమాలో అయితే ఇది మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఈ పరిస్థితులు మనం చూసేవాళ్ళం కాదు. ఇలాంటి అంటే తెలంగాణ వాళ్ళకి ఈ మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో మీరు అడిగిన క్వశ్చన్లోనే నా అభిప్రాయం కూడా మీరే చెప్పేసిండ్రు. ఎందుకంటే మన తెలంగాణ నిజంగా నెసెసరీ అయినప్పటి నుంచి ఆర్టిస్టులకి చాలా ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇప్పుడు నన్నే చూసుకోండి, ఫోక్ సాంగ్, మన తెలంగాణ ఫోక్ సాంగ్ అయ్యండి కొన్ని స్టేట్స్ వదిలేస్తే కొన్ని దేశాల వరకు వెళ్ళింది. మన కల్చర్ అనేది, తెలంగాణ అనేది ప్రతి దాంట్లో నెసెసరీ అవ్వడం వల్ల మన కల్చర్ చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది. నాకు అది నచ్చింది. ఆర్టిస్టులకి బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అవి కూడా నచ్చింది. మెయిన్లీ మన తెలంగాణకి ఇంతకు ముందు ఇంత ప్రియారిటీ ఉండేది కాదు, ఇప్పుడు అది రావడం ఇంకా ఇంకా నచ్చింది. ఎడ్యుకేషన్ గురించి ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అవునా? మళ్ళీ ఇట్లా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఎక్కడైనా స్టడీ ఆపి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా అనుకుంటున్నారు. అదేం లేదు. ఫస్ట్ నుంచి నేను ఎక్కడ కూడా నా స్టడీని ఆపలేదు. 10th అయిపోగానే ఇంకా షూట్స్ అవి ఇవి అనుకుంటా ఈ రూట్కి వచ్చేసాను. అట్లా ఇది స్టడీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను. ఇంత చిన్న వయసులోనే ఈ స్టార్డమ్ రావడం మీ అభిప్రాయం అంటే ఏం లేదు. నేను ఇప్పటి నుంచి కష్టపడితేనే ఇంకో 2-3 yearsలో ఎదుగుతా అన్నట్టు పెద్ద షెడ్యూల్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, దానికి తగ్గట్టు కష్టపడుకుంటూ పోయినా. నిజంగా ఆ షూట్స్ అనేది నార్మల్ కాదు అస్సలు. అంత చిన్న ఏజ్ నుంచి నేను కష్టపడడం అనేది అది ఇంకా నార్మల్ కాదు. నిజంగా నా హార్డ్ వర్క్కి వాళ్ళు ఇది వచ్చింది అనుకుంటాను నేనైతే. డాన్స్ పైన కానీ లేకపోతే యాక్టింగ్ పైన కానీ ఏమన్నా ఇంతకు ముందే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈ మధ్య? చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఇంకప్పుడు షూట్స్ ఇవి అసలు ఏం రూట్ తెలియదు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అంటే స్కూల్ కానీ ఇంటి దగ్గర కానీ ఏవైనా కల్చరల్ ఫెస్ట్ అంటే ప్రతి దాంట్లో నేనే ముందుంటా. అట్లా ముందు నుంచి ఇంట్రెస్ట్. ఇంటి దగ్గర మా టీచర్స్ కానీ ఎవరైనా బాగా ఎంకరేజ్మెంట్, అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అన్నట్టు. అట్లా మమ్మీకి కూడా ఇంట్రెస్ట్, డాడీకి ఉండేది కాదు ఫస్ట్. డాడీకి నచ్చదు, మేకప్ కూడా నచ్చదు. తర్వాత నేను 8th ఆ టైంలో మా ఇంటి దగ్గర వాళ్ళకి కొంచెం ఈ ఫీల్డ్లో వాళ్ళు పరిచయం ఉండి కొన్ని గ్రూప్స్లో జాయిన్ చేస్తూ ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో మీకు చిన్నప్పటి నుంచి ఎంత బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది దీని గురించి, వీటిపైన? కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ నాన్నగారు అమ్మ వాళ్ళు ఏం చేస్తారు వాటి గురించి? డాడీ సింగరేణి ఎంప్లాయీ, CEO. అమ్మ హౌస్ వైఫే. అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఈ ఇయర్. ఈ గాయగత్తర్ మూవీ గురించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చారు పంచుకోండి. సో మా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త క్యాస్ట్, కొత్త టెక్నీషియన్స్, అందరం కొత్తగా చేస్తున్న ఒక ప్రయత్నం. కాకపోతే ఇది అస్సలు ప్రయత్నం లెక్క అనిపించదు చూస్తే. ఇది మంచి బిగ్ బ్లాస్ట్ ఇస్తుంది. బిగ్ కాకపోయినా ఒక బ్లాస్ట్ అయితే ఇస్తుంది. ఒక జాతిరత్నాలు, మ్యాడ్, పరేషాన్ ఇవన్నీ మూవీస్ ఎంత సౌండ్ చేసినాయో ఇది కూడా అంతే సౌండ్ చేయబోతుంది అని నేను చెప్తున్నా. లైక్ నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అందరం కొత్తనే. కాకపోతే ఇందులో క్యాస్ట్ వచ్చేసి యూట్యూబ్లో ఎవరైతే కొంచెం మన తెలంగాణ స్లాంగ్తో మాస్గా ఇట్లా నేమ్ వచ్చి ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది నాతో సహా. ఎందుకంటే ఇది మొత్తం ఇంకా ఎట్లా అంటే ఫుల్ మాస్ మూవీ, ఒక మాస్, లవ్, ఎంటర్టైనింగ్, ఫన్నీ అన్నీ కలిపి కొడితే ఇది మూవీ మా గాయగత్తర్. అందుకే టైటిల్ కూడా గాయగత్తర్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనికి ప్రొడ్యూసింగ్ మా టీంలో రాజేంద్ర గారు చేస్తున్నారు. మూవీ టీం మొత్తం మన గోదావరిఖనికి సంబంధించిన వాళ్ళే.
డైరెక్టర్ కానీ డిఓపి కానీ ప్రతి ఒక్కరు. సో ప్రజెంట్ అయితే రాజేంద్ర గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మాకు ఇందులో ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే బూట్ కట్ బాలరాజు ప్రొడ్యూసర్ గారు అండ్ సూర్య వర్సెస్ సూర్య ప్రొడ్యూసర్ గారు ఇద్దరు, వాళ్ళిద్దరికి కొంచెం వర్క్ చూపించడానికి మా అవుట్పుట్ అయితే రెడీగా ఉంది. చూపించినాక ఎవరు ప్రొడ్యూసింగ్ ఇంకా ముందు చేసే షెడ్యూల్కి ఎవరు ప్రొడ్యూసింగ్ చేయడానికి రెడీగా ఉంటారో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను. కాకపోతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే కన్ఫర్మ్ అవుతున్నారు. ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇప్పుడు తెలుగు సినిమాలను మనం గమనిస్తే కంటెంట్ మీదనే సక్సెస్ ఆధారపడి ఉన్నది. ఇప్పుడు కంటెంట్ బాగాలేక పెద్ద హీరో మూవీస్ అయినా అని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడతా ఉన్నారు. ఇప్పుడు మీ ఈ గాయకత్తర్ మూవీ అనేది కంటెంట్ ఎలా ఉండదు? మా మూవీ కంటెంట్ గురించి వస్తే నా ఫస్ట్ నమ్మకమే అది. మీరు అన్నట్టు ఈవెన్ ఒక ఆడియన్గా నేను ఎంత పెద్ద మూవీ అయినప్పటికీ నేను మా అన్నయ్య వాళ్ళు కానీ అది కంటెంట్ లేకపోతే అసలు మేము మూవీకి కూడా వెళ్ళట్లే. మూవీ టాక్ విని నా ఫస్ట్ నమ్మకమే మా మూవీ గురించి అది. ఎందుకంటే కంటెంట్ అసలు సూపర్. మన తెలంగాణ అంటే ఇక సుక్క ముక్క ఇది మా కంటెంటే ఇది. మేము పిక్ చేసుకున్న కంటెంటే ఇది మొత్తం. ఇంకా కంటెంట్ అంటే లైక్ ఒక డ్రింక్ చేసే అబ్బాయి మొత్తం ప్రతి ఒక్కరు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళంతా దానికి అడిక్ట్ అయినట్టు కంటెంట్ నేను రివీల్ చేయలేకపోతాను, సరిగ్గా చెప్పలేకపోతున్నాను కూడా. కొంచెం ఆ లొల్లిలు కానీ ఆ డ్రింకింగ్, ఈ మధ్యలో చిన్న లవ్ స్టోరీ, అక్కడక్కడ ఆ గల్లీలో అయ్యే గొడవలు చాలా బాగుంటదండి. నేను ఫుల్ గా రివీల్ చేయలేకపోతాను, నాకు చెప్పడం రావట్లే. అయితే ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తే మేడం బలగం మూవీలో ఒక మటన్ ముక్క గురించి కూడా లొల్లి దాంట్లో ఉంటుంది. కానీ ఆ బలగం మూవీ అనేది మొత్తం చాలా మంది కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చింది కూడా అని చెప్పవచ్చు. ఆ మూవీ ప్రతి పల్లెలలో ప్రొజెక్టర్లు వేసి మరి దాన్ని ఇచ్చేస్తాం. ఇలాంటి తెలంగాణ నేటివిటీ ఉన్న ఈ కంటెంట్లు ఎంతవరకు రీచ్ అవుతా ఉండే, ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవుతా ఉన్నాయి? గాయకత్తర్ కూడా అలాంటి సినిమానే మీరు అంటారా? అలాంటి సినిమానే. మా మూవీ మొత్తం ఒక 90 మీద ఉంటదండి. స్టోరీ అంతా ఒక 90 మీద వెళ్ళిపోయింది. ఫుల్ ఫన్ ఉంటది, ఎక్స్ట్రీమ్ ఫన్ అసలు. డైలాగ్స్ కానీ ఏదైనా ఎంత మాస్ అంటే అంత చిల్లర గొడవలు ఏ మూవీలో కూడా చూసి ఉండరు. అవునా మేడం? చెప్పండి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా వెబ్ సిరీస్ లేదు. చాలా మంది ఓటీటీలకే పరిమితమై ఇంట్లో వెబ్ సిరీస్ల పైన చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టి చూస్తూ ఉన్నారు. మీరేమన్నా వెబ్ సిరీస్ లో ఏమన్నా యాక్టింగ్ చేశారు? చేస్తున్నానండి, కాకపోతే ఓటీటీ కాదు, యూట్యూబ్ వెబ్ సిరీస్ చేస్తున్నా. మా వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్వాతిముత్యం. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయినాయి. అది కూడా చాలా ఫన్నీ ఉంటుంది. ఇందులో ఇంకా లవ్ మిక్స్ అవ్వలేదు. హీరోకి నాకు ప్రస్తుతానికి అయితే ఫైట్స్ జరుగుతున్నాయి. రైటర్ స్టోరీని ఎటు తీసుకెళ్తాడో కూడా తెలియదు. కాకపోతే ఖచ్చితంగా అట్లా చూపించాలని కాదు, కానీ హీరోది నిజానికి అందులో హీరో తను ఆంధ్ర అనుకుంటా, ఆంధ్ర స్లాంగే వస్తుంది, నాకు తెలంగాణ స్లాంగ్ వస్తుంది. నేను నన్ను అటు మార్చలేరు, తనని ఇటు మార్చలేరు. సో స్టోరీ అట్లా కంటిన్యూ చేస్తాను. తనది ఆంధ్ర, నాది తెలంగాణ అన్నట్టు. ఇంతకు ముందు పూజ అంటే చాలా మందికి తెలియదు, కానీ ఇప్పుడు చాలా మందికి మీకు తెలుసు. ఎక్కడ పోయినా మీతో సెల్ఫీలు తీసుకోవడం కానీ మీతో మాట్లాడడానికి ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడతా ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అమ్మాయి అని గుర్తుపట్టేంత నిజానికి ఫేమ్ వస్తుంది. కాకపోతే ప్రతి ఒక్క నేను ఇప్పుడు పక్క స్టేట్కి వెళ్ళినా కానీ గుర్తుపట్టే అంత అదృష్టం అయితే చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానంటే అది సాంగ్ అయినా వెబ్ సిరీస్ అయినా ఇంకేదైనా ఎక్సెట్రా, ఫస్ట్లీ దాని కింద ఒక కమెంట్ లేదంటే ఆ షూట్ జరిగే టైంలో ఒక రికగ్నైజేషన్ ఇవి ఉంటున్నాయి. మా పూజ నాగేశ్వర్ అంటే తిను అని, దానివల్ల నాకు స్ట్రెంగ్త్ వస్తుంది నేను చేసే టీం ముందు. అప్పటి వరకు ఇంతకుముందు ఎట్లుండేదంటే నేనేంటి అని ఒక ఆడిషన్లో కానీ ఒక సీన్లో కానీ ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళ ముందు ఏదైనా మాట్లాడే ధైర్యం ఉండేది. ఇప్పుడు మాట్లాడిన అవసరం లేదు. జస్ట్ నేను ఆ లొకేషన్కి వెళ్తానంటే చాలు, లేదంటే అది రిలీజ్ అయిందంటే దాని కింద కమెంట్ సెక్షన్ ఉంటే చాలు. సో నా ఆడియన్స్, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నాకైతే ఒక ధైర్యాన్ని ఇస్తారు. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తాను. ఈ వెబ్ సిరీస్ లో కానీ లేకపోతే మీరు నటిస్తున్న సినిమాల్లో కానీ
చాలా బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది మీకు ఎంతో పేరు రావాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం మేడం. ఈ మాకు టైం పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మేడం ధన్యవాదాలు.